నేను మినపప్పు లేకుండా వడలు చేస్తాను. మినపప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, మనం తినాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. మా బాబు అడిగిండు వడలు కావాలని. ఇగో ఇడ్లీ ఉప్మా రవ్వ, అటుకులు కొన్ని, ఆలుగడ్డ ఇట్లా తరిగి పెట్టుకోవాలి మంచిగా. వీటితో నేను వడలు చేసి చూపెడతా. గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక నూనె పోసుకొని, కొంచెమే నూనె, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, తురిమి పెట్టుకున్న గడ్డ, కొంచెం అల్లం, తురిమి పెట్టుకున్న అల్లం, ఇవన్నీ మంచిగా కలిపి ఉడకాలి కొద్దిగా. ఇలా కొద్దిగా ఉప్పు వేస్తా ఇప్పుడు, కొంచెం ఉప్పు, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం దగ్గరికి రావాలి, కలుపుకోవాలి, ఉడకాలి ఇది నూనెలు. ఇట్లా ఇలా వాటర్ పోసుకోవాలి. మంచిగా ఉడికింది. 2 గ్లాసుల రవ్వ, 3 గ్లాసుల వాటరు, ఇవన్నీ నీళ్ళు మంచిగా మరిగినాయి. ఇట్లా కొన్ని అటుకులు, కడిగి పెట్టిన అటుకులు, రవ్వ, ఇట్లా గడ్డ కట్టకుంటే ఇట్లా కలుపుకోవాలి మంచిగా అంతా. మనం అటుకులకి ఇట్లా వేసినాం కాబట్టి కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇది అయిపోయింది. ఇది చల్లార పెట్టుకోవాలి. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇది గిన్నె వేడి ఉన్నది కదా, వేరే గిన్నెలు వేసుకొని అంత చల్లార పెట్టుకోవాలి. తొందరగా చల్లారుతుంది ఇట్లా వేరే గిన్నెలు వేసుకుంటే. పచ్చిమిరపకాయలు, ఇలా ఉల్లిగడ్డ కడి చిన్నగా తరుక్కోవాలి. ఇలా కొద్దిగా పచ్చి కరివేపాకు, కొన్ని క్యారెట్ మంచిగా చిన్న కడి వేసుకోవాలి. అప్పుడు కొంచెం ఉప్పు వేసిన, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు. ఇదంతా మంచిగా మిక్సీ చేసుకోవాలి, కలుపుకోవాలి ఇదంతా. పిండి కలుపుడు అయిపోయింది. ఇక మొత్తం ఇట్లా కలవాలి. ఇక అయిపోయింది కలుపుడు. కొంచెం చేతులకు నీళ్ళ తడి పెట్టుకొని గిన్నె పెట్టుకొని నూనె వేడి చేసుకుని అంతల్లివి ముద్దలు వడలు చేసుకుందాం. గిన్నె వేడైంది, నూనె పోసుకుందాం. ఇలా కొంచెం నూనె ఎక్కువనే కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి, మంచిగా వేడి కావాలి. ఇవి చెయ్యరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇగో చేతికి కొంచెం నీళ్ళు ఇట్లా తడి చేసుకొని ఇగో ఇట్లా ముద్ద కట్టుకొని అన్ని నూనె వేడేటాలు పక్క పెట్టుకోవచ్చు వడలాగా. ఎవ్వరికి వడలు చేయరాదు అనుకునే వాళ్ళు కూడా వడ చేసుకోవచ్చు, మంచి టేస్టీ వడ చేసుకోవచ్చు. మనం వడలు చేయరాని వాళ్ళం కూడా మంచిగా చేసి పిల్లలు పెట్టుకోవచ్చు. కొంతమంది అట్లా మినపప్పుతో చేస్తే అత్తలేవంటే మంచి టేస్ట్, ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి. మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పండుగ అయినప్పుడు పిల్లలకి ఏదైనా చేసి పెట్టుకోవాలంటే చికెన్లో ముంచుకొని తింటే కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇవి అన్నిట్లో చేసుకోవాలి. నూనె వేడైంది, అన్ని నూనెలు ఇట్లా వేసుకోవాలి. మనకు పిల్లలకు స్కూల్ పోయి రాగానే స్నాక్స్ లాగా వాళ్ళకి పెడితే చాలా బాగుంటుంది, సంతోషపడి తింటారు. ఉప్మా తినని వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని తింటే మంచిగా టేస్ట్ ఉంటుంది, మంచిగా తింటారు. ఉప్మా అంటే పిల్లలకి ఇష్టమే ఉండదు, స్కూల్ పోయి రాగానే ఏదన్నా ఒకటి పెట్టడానికి మంచిగా ఉంటుంది వాళ్ళకు. ఇవి ఇంకా కొంచెం కాలాలి, ఇవి మంచిగా గోల్డ్ కలర్ రావాలి. అన్నీ మంచి కాలనీగా తీసుకోవాలి. ఎంత మంచిగా ఉన్నాయి చూడు, చూస్తా అంటే నేను నోరు ఇట్లా మంచి టేస్ట్ ఉంటాయి.
అన్నిట్లో వేసుకొని అన్నిట్లోనే కాల్చుకోవాలి. మంచిగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా పిల్లల కోసం. ఇవి మంచి ఐలో కాలవాలి, సిమ్ములు అసలే పెట్టద్దు. ఇగో ఇట్లా పైకి వచ్చేంత వరకు మెసిలియద్దు, ఇట్లా రావాలి పైకి. మనం ఊకే కలపాల్సిన అవసరమే లేవు, అవి అట్లనే కాలుతాయి మంచిగా. ఒక్కసారి మర్రేసుకుంటే సరిపోతాయి పైకి వచ్చినాక. మనం మధ్యలో ఊకే కలిపితే ఏమైందంటే విరిగిపోతాయి. అవి హైలోనే ఉండాలి మంట ఎప్పుడు, గ్యాసు సిమ్ములు అసలే పెట్టద్దు. అయిపోయినాయి, ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇట్లా కాలాలి, అన్నీ మంచి ఇట్లా రావాలి. తీసుకుంటే అయిపోతుంది. ఇక తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుండే. మినప్పప్పు ఏం లేకుండా మంచి టేస్టీ వడలు రెడీ అయినాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా అయినాయి. మంచిగా లోపల ఎంత మంచి కాలింది చూడండి, మెత్తగా మంచిగా ఉన్నాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేయండి.